Hi guys, please subscribe Vemla 1209 and watch the full content. ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే భవానీ ఐలాండ్. ఇది ఎక్కడంటే భవానీపురంలో ఉంది. ఎవరైనా వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా అమ్మవారి దర్శనం తర్వాత భవానీ ఐలాండ్ వెళ్ళి అక్కడ కొంచెం సేద తీరొచ్చు. చాలా బాగుంటుంది. అది నది మధ్యలో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం. విజయవాడలో మనం 36 years నుంచి ఉన్నా కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు వెళ్ళలేదు. మోస్ట్లీ విజయవాడ వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఒకసారి వెళ్ళి చూద్దాం. చూసి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎలా ఉంది ప్లేస్, వెళ్ళొచ్చా, ఏమన్నా డెవలప్మెంట్ చేశారా, ఇవన్నీ చూసి చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఎండాకాలంలో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంతా అటవీ ప్రాంతం లాగా అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి చూసొద్దాం. చూసి చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, వెళ్ళే ముందు మాది ఇల్లు ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. కొంచెం పని ఉంది. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి అది పని చూసుకొని ఆ తర్వాత మనం ఆ భవానీ ఐలాండ్ వెళ్దాం. ఓకే, చెప్పాను కదా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందని. వచ్చేసాను. ఇదే అనమాట ఇంకా మన పర్మనెంట్ ఇల్లు. ఫైనల్గా ఇది టైల్స్ వర్క్ జరుగుతుంది. గ్రానైట్ వేస్తున్నారు. మేబీ ఇంకా 1-2 months పట్టిద్దాము. 1 month పట్టిద్దాం. 1.5 month. టైల్స్ తర్వాత వుడ్ వేస్తారు. వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా రావచ్చు. స్టార్ట్ చేసి రాస్తాం. ఇక్కడికి వచ్చిన వర్క్ అయిపోయిందనమాట. కొంచెం ఇసుక అవన్నీ వస్తే అవి చూసుకోవడానికి వచ్చాను. అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి భవానీపురం స్టార్ట్ అవుదాం. ఇది యలమల కుదురు అనమాట. ఇక్కడి నుంచి భవానీపురం మేబీ ఒక 5 kilometers ఉంటుందేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి చూపిస్తాను. ఓకే, వచ్చేసాం. భవానీపురం వచ్చేసాం. బోట్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు భవానీ ఐలాండ్కి వెళ్తాను. చూపిస్తాను చూడండి. అక్కడికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు అక్కడ దిగిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. భలే చల్లగా ఉంది తెలుసా ఇక్కడ. విజయవాడ గోవా లాగా ఉంది ఇది. సూపర్ ఉంది. కృష్ణా బ్యారేజ్ ఉంది అనమాట. మేబీ 1 kilometer కూడా ఉండదేమో అది ఘాట్ నుంచి. బోట్కి అయితే 120 తీసుకున్నారు అప్ అండ్ డౌన్. వెళ్ళి రావచ్చు అనమాట. ఈవినింగ్ 6 దాకా ఉంటుంది. 6 దాకా మీరు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. స్టార్టింగే అసలు అట్మాస్ఫియర్ అదిరిపోయింది. వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. చక్కగా నీట్గా బాగున్నాయి. స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. అక్కడ చూడండి స్పీడ్ బోటింగ్ చేస్తున్నారు. ఏం చేసి చూపిస్తున్నారు. స్పీడ్ బోటింగ్ కూడా ఉంది చూడండి. గోవా వెళ్ళక్కర్లేదు బ్రో. విజయవాడ భవానీ ఐలాండ్ వస్తే సరిపోతుంది. అనవసరంగా గోవా వెళ్తున్నారు మీరు. 120 rupees వెళ్ళి రావచ్చు. కనిపించేది పానకాల స్వామి గుడి అనమాట. టెంపుల్ కూడా కనపడుతుంది. ఇంకా జూమ్ అవట్లా. అప్రాచ్ అవుతుంది. భవానీ ఐలాండ్ అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది చూడండి ఇక్కడ రాసింది చూపిస్తాను. వెల్కమ్ టు భవానీ ఐలాండ్.
ముందు చక్కగా ఫేస్ వాష్ చేసుకుని చల్లగా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది అప్పుడెప్పుడో కట్టిన సింహం అనమాట. అప్పుడు కట్టిన సింహాలు ఏనుగులా ఉండేవేమో, అప్పుడు సింహాలు కూడా ఏనుగులా ఉండేవేమో, అందుకే ఏనుగులాగా కట్టారు సింహాన్ని. చూడండి, ఇది పెద్ద ఏనుగు. ఏనుగు అసలు అదిరిపోయింది. ఈ రిసార్ట్స్ చక్కగా స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు అనమాట. మొత్తం అంతా గ్రీనరీ సూపర్ ఉంది, ప్రశాంతంగా ఉంది. నది మధ్యలో ఉంది, కృష్ణా మధ్యలో. పక్షుల శబ్దాలు తప్ప ఇంకేమీ లేదన్నమాట. చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా. అప్పుడప్పుడు రావాలి కూడా, ఇలా ఇలా వస్తేనే ప్రశాంతత అంటే ఏంటో తెలుస్తుంది మనకి. ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ ఉంటుందంట. హాయిగా ప్రశాంతంగా కూర్చొని కొంచెంసేపు ప్రకృతిని ఆస్వాదించి వెళ్దాం ఈరోజు. ఎంత తీసుకుంటారు రెంట్ దీనికి ఒక రోజుకి కనుక్కుందాం. సూపర్ ఉంది బ్రో, సూపర్. 100% ప్యూర్ ఆక్సిజన్ అనమాట. విజయవాడలో ఎక్కడ దొరకదు, మేబీ, ఐ థింక్ సో. చూడండి, పెద్ద పెద్ద చెట్లు. నేచర్ని ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ భవానీ ఐలాండ్ని ఇష్టపడతారు. ఇది ఇలాగే ఉండాలి, అసలు చేంజ్ చేయకూడదు దీన్ని. ఇలా ఉంటేనే దీనికి ఒక వాల్యూ ఉంటుంది. చేంజ్ చేసి అవి పడితే అవి కట్టేసి పిల్లలకి గేమ్స్, పిల్లలకి బాగానే ఉంది, ఇంకా ఇవి కాకుండా వేరే ఏమి చేయకుండా ఇలా వదిలేస్తే బాగుంటుంది. ఇది చక్కగా ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది అనమాట ఈ నేచర్ మీకు. ఈసారి నేను వచ్చేప్పుడు ఫ్యామిలీని తీసుకుని రావాలి. నేను బాగోదేమో, హడావుడిగా ఉంటుందేమో మొత్తం అనుకున్నాను, కానీ చాలా బాగుంది పీస్ఫుల్గా. ఎవ్రీ ఫ్యామిలీ మినిమం మంత్లీ ఒక్కసారన్నా ఈ ప్లేస్కి వచ్చి వెళ్తే, ఒక్కసారి చాలు, మంత్లీ ఒక్కసారి చాలు, మీ స్ట్రెస్ అంతా పోతుంది. చక్కగా బాగుంది. నాట్ ఓన్లీ స్ట్రెస్, మంచి గాలి అనమాట, ప్యూర్ ఎయిర్, ప్యూర్. చూడండి చక్కగా పక్షులు. మీ హెల్త్ కూడా చాలా బాగుపడుతుంది. పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు, అందరూ ఒకేసారి క్రౌడ్గా రాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి అలా ఒక డే పెట్టుకొని వచ్చి వెళ్తే సరిపోతుంది మంత్లీ. నేను ఈసారి అయితే వచ్చేప్పుడు మా ఫ్యామిలీ మొత్తం తీసుకొస్తున్నాను. సేమ్ ఇలాగే మీకు ముంబై వెళ్తే, ముంబై వాషి దగ్గర సీ ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. సేమ్ ఇలాగే ఉంటుంది అది. అక్కడైతే అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పాపం వాళ్ళకి చిన్న చిన్న ఇల్లు కదా, ఉండలేక మోస్ట్లీ వాళ్ళంతా, అది ఏమో మనకంటే ఇంకా హీట్ ఎక్కువలా ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ వీకెండ్స్ వస్తే మాత్రం ఇక్కడే ఈ ప్లేస్లోనే ఉంటారు. వాషి దగ్గర ఉంటుంది మొత్తం అంతా సీ ఎక్స్టెన్షన్. సేమ్ అలాగే అనిపించింది నాకు ఇది చూస్తే. అక్కడ చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దలు. ఏమన్నా కావాలన్నా తినటానికి, తాగటానికి చక్కగా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రకృతిని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు.
చూడండి, ప్రకృతిని డిస్టర్బ్ చెబితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ప్రకృతిని ఎక్కడైతే డిస్టర్బ్ చేసి ఉన్న వాటిని చెడగొడతారో అక్కడే అంతా క్రౌడీ అయిపోయి, జనాలు అయిపోయి, చెత్త చెదారం, పొల్యూషను, ఉండటానికి ప్లేస్ ఉండదు. చిన్న ప్లేస్లో వేల మంది ఉంటారనమాట. ఈ రైడ్స్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ వస్తే. విఆర్ క్రికెట్, సైక్లింగ్, డ్యూట్ సైక్లింగ్. రైడ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా ఎక్కేవాళ్ళు ఉన్నా చక్కగా ఎక్కడానికి. కొలంబస్ ఉంది, ఆ తర్వాత డ్రాగన్ రైడ్ ఏదో ఉంది అక్కడ. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు బ్రో, మన విజయవాడలోనే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చక్కగా ఇక్కడి నుంచి చూసుకొని మీకు ఇక్కడ నచ్చపోతే వేరే చోటుకి వెళ్ళాలి, కానీ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా మీకు ఇలాంటి ప్లేస్ దొరకాలంటే చాలా కష్టం. మేబీ దొరికితే మీకు అమెజాన్లో ఏమైనా దొరికిద్దేమో, అంతే తప్ప ఇలాంటి ప్లేసెస్ అయితే తొందరగా మీకు దొరకవు. అంటే అందరం కొంచెం మెయింటైన్ చేసి క్రౌడ్ కొంచెం తిరిగే ప్లేసెస్లో ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి చక్కగా రావచ్చు. సాంగ్స్ కూడా వెనకాల మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి. ఏమని చెప్పను ప్రేమ ఎగిరే చిలకమ్మ. ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈసారి నుంచి కంపల్సరీ మంత్లీ వన్స్ అయినా ఫ్యామిలీని తీసుకుని కంపల్సరీ వస్తాయి. ఇంకా నాకు అంత నచ్చింది ఈ ప్లేస్. మీకు మీ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండి వాళ్ళ హెల్త్ బాగుండాలి, చక్కగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే కంపల్సరీ మీ వాళ్ళని కూడా మినిమం వన్స్ తీసుకొస్తే ఈ గాలి వల్ల ఏంటంటే వాళ్ళకున్న ఏమన్నా చిన్న చిన్న డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా ఊరికి నయమైపోతాయి. ఈ సౌండ్ విని కొన్ని ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వింటున్నా చూడండి, కుక్ 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 అని వస్తుంది. బాగుంది, అది పక్షి ఏదో బ్లాక్ కలర్లో ఉంది, దాని వింగ్స్ వచ్చి బ్రౌన్ కలర్లో ఉన్నాయి అనమాట. చక్కగా ఇలాంటి ప్లేసెస్కి వచ్చే ముందు ఇంట్లో చేసుకున్న స్నాక్స్ తెచ్చుకోండి. ఆ కవర్లో ఈ లేస్ ప్యాకెట్స్, బింగో ఇవి కాకుండా చక్కగా ఇంట్లో చేసిన స్నాక్స్ ఏమైనా తెచ్చుకొని వాటర్ తెచ్చుకుంటే చక్కగా బాగుంటుంది. లైక్ పెరుగన్నం, దద్దోజనం కానీ, లేకపోతే పులిహోర కానీ, ఇంకా జంతికలు కానీ, చకోడీలు ఇలాంటివి తెచ్చుకొని చక్కగా కూర్చొని ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే బాగుంటుంది అన్నమాట. మందారం చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, మరి ఇవి నాటినవో అవి పెరిగినవో తెలియదు, ఇవే ఎక్కువ ఉన్నాయి. గాలి శబ్దం వింటారా, వినిపిస్తానా?
ఎంత దూరం వెళ్తున్నా వస్తూనే ఉంది. ఎంత దూరం ఉంది ఇది? సంక్రాంతి భోగి మంటలప్పుడు ఇక్కడికి వస్తే బాగుంటుంది చక్కగా. ఈ ఎండిపోయిన దొంగలన్నీ తీసుకెళ్ళచ్చు. చక్కగా నీట్గా తయారైద్ది ప్లేస్ అంతా. చూడండి, అన్నీ ఎండిపోయి పడిపోయి ఉన్నాయి అన్నీ. చక్కగా ఇవన్నీ తీసుకెళ్ళి భోగి మంటలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది. చక్కగా గవర్నమెంట్ ఇవన్నీ తీసి విఎంసీ ఇవన్నీ తీసి చక్కగా కట్టెలు కొట్టి అమ్మితే విఎంసీకి కొంచెం అమౌంట్ కూడా వస్తుంది. అన్నీ అయ్యే ఉన్నాయి, ఎండిపోయినాయి మొత్తం. ఐఫోన్ ఏదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. టెంపరేచర్ పెరగంగానే ఆగిపోతుంది. ఈసారి నుంచి ఐఫోన్ తీసుకోకూడదు ఇంకా. చాలా దూరం ఉంది, వెళ్ళే కొద్దీ వస్తాను ఉంది. ఇది బయట నుంచి కనబడట్లే కానీ మనకి లోపలైతే చాలా పెద్దదే ఇది ప్లేస్. ఎవ్వరు లేరు. ఇది యూత్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగా ఉపయోగపడుద్ది. బంచిక్కి చాలా ప్రశాంతంగా ఉంది. విజయవాడ నుంచి దూరంగా వచ్చేయచ్చు. చిక్ బమ్ బమ్ చిక్ బమ్ చిక్ బమ్ బమ్ చిక్ బమ్ చిక్ బమ్. వెళ్ళినంత దూరం చక్కగా చెట్లు తప్ప మీకేం కనబడట్లే. చెట్లు ఒకవే అంతే. మనిషి అనేవాడు కూడా కనబడట్లా. ఇది సీతంకాయ చెట్ల చీతంకాయ ఎండిపోయినాయి పాపం, కోసుకునే వాళ్ళు లేక. అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నట్టుంది బ్రో. ఇది వెళ్ళే కొద్దీ వస్తుంది కానీ మనుషులు మాత్రం ఎవరు కనబడట్లా. చెట్లు పక్షులు అంతే. మన చుట్టుపక్కల కూడా ఎవడు కనబడట్లా. ఎండ మాత్రం అదిరిపోతుంది. ఫోన్ ఊరికే టెంపరేచర్ క్లోజ్ అయిపోతుంది. పొరపాటున పాము కానీ అనకుండా కాదులే, కొండశిలువ కానీ ఏమన్నా వచ్చి మన వర్షం అనుకో, మన అరుపు కూడా ఎవరికి వినపడదేమో, అలా ఉంది ఏరియా ఇది. చాలా చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఫైనల్గా మనకి కృష్ణానది కనిపించింది అన్నమాట చివరికి, అంతా తిరిగి వచ్చాక. ఈ ప్లేస్ ఏదో బాగుంది, చూద్దాం అండి. ఓపెన్గా చక్కగా నడవటానికి ఉంది. చివరి వరకు వెళ్ళొద్దాం. నెట్ అయితే వేసేసింది ఇక్కడ, ఇసుక మొత్తం. ఫెన్సింగ్ వేసేసింది మొత్తం. మనం రావటం వల్ల కొంతమంది కపుల్స్, యూత్ అయితే డిస్టర్బ్ అవుతున్నారు పాపం. డిస్టర్బ్ అయినా మనం ఏం చేస్తాం, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మంది అంతే. పొరపాటున
ఎవరైనా విజయవాడలో కనిపించకపోతే మీ వాళ్ళనే కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా విజయవాడలో కనిపించకపోతే మీరు వచ్చి భవానీ ఐలాండ్లో ఎత్తుక్కోవచ్చు, ఇక్కడ దొరుకుతారు. అది పరిస్థితి. బ్రో, ఇక్కడ డైనోసార్ ఉంది చూడండి. ఇదిగో కనిపించిందా? చెట్ల మధ్యలో ఉంది డైనోసార్, పెద్దది. జాగ్రత్తగా ఉండండి బ్రో, ఇక్కడికి వచ్చినప్పుడు అలా పడితే అలా వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి బ్రో, ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. జాగ్రత్త బ్రో, ఇక్కడ డైనోసార్లు, ఎలిఫెంట్లు, పాములు కూడా తిరుగుతున్నాయి. వీటికంటే విషపూరితమైన, అత్యంత క్రూరమైన మనుషులు కూడా తిరుగుతున్నారు. వాళ్ళతో జాగ్రత్త, ఇవన్నీ పర్లేదేమో మీకు, వాళ్ళైతే మరీ దారుణం. ఏం చేయట్లేదులే, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకండి పొరపాటున, మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి అంతే. ఇంకా ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను. చక్కగా కూర్చోవడానికి బాగుంది, ప్రశాంతంగా, చల్లటి గాలి. ఆహా, అదిగో పడవ, నాటు పడవ. ఎవరు ఎటువైపు వస్తున్నారు? సూపర్ బ్రో, చల్లటి గాలి వస్తుంది ఇక్కడ. అక్కడ ఎవరో బోటింగ్ చేస్తున్నారు. స్పీడ్ బోటింగ్ ఇది. బాగుంది, కుదిరితే నేను ట్రై చేస్తాను. అదంతా భవానీ ఘాట్ అనుకుంటా, మొత్తం కనిపించేది. ఇటు చూస్తే మీకు థర్మల్ పవర్ స్టేషన్ కనపడుతుంది చూడండి, చాలా దగ్గరగా ఉంది. ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట, అమరావతి బ్రిడ్జ్. ఫైనల్గా అంతా తిరిగి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గర మొత్తం అంతా చూసుకుని రావడానికి ఒక అరగంట పైనే పట్టినట్టుంది, మెల్లగా వాక్ చేసుకుంటూ. జెస్కి అయితే 500 అంట, ఒక రౌండ్ వేస్తాడు. జెస్కి అదైతే 200 అంట, అటు స్పీడ్ బోట్. ఈసారి వచ్చినప్పుడు జెస్కి చేద్దాం, మళ్ళీ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు జెస్కి చేస్తా. జెస్కి
పెట్టుకోవాలనుకుంటున్నారనుకో, ఇలాంటి స్ప్రింక్లర్స్ అంటే వాటి దగ్గరికి వెళ్ళిపోయారనుకో కరెక్ట్గా మొహం మీద పడతాయి. భవానీ ఐలాండ్ అయితే మోస్ట్లీ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. చూద్దాం, మధ్యలో ఇంకా ఏమైనా ఉంటే చూపిస్తాను, లేకపోతే ఫైనల్గా క్లోజ్ చేసేస్తాను వీడియోని. ఓకే, భవానీ ఐలాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను. చాలా బాగుంది. చక్కగా మీరు కూడా మీ ఫ్యామిలీస్తో మంత్లీ ఒకసారైనా విజిట్ చేయండి. ఎందుకంటే అన్ని చెట్లు కదా, మంచి గాలి వస్తుంది, చల్లటి గాలి, మంచి ఆక్సిజన్ వస్తుంది. ఏమన్నా చిన్న చిన్న జబ్బులు లైక్ జ్వరాలు, ఇలాంటి జ్వరాలు కాదులే, చిన్న చిన్న ఏమన్నా ఉన్నా ఊరికి నయమైపోతాయి. అది ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఒక 1 డే పీస్ఫుల్గా ఇక్కడ గడిపితే చాలు, చాలా బాగుంటుంది. మంత్లీ ఒకసారైనా వస్తారు, నేనైతే, మీరు చూసుకోండి. ఇక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. మంచి మంచి ప్లేసెస్ తీసుకొని వస్తాను. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ చూడండి. మంచి మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.